ఈ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. జస్ట్ 12 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మనం 1K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కరికార డైరెక్టర్ బై గిల్లీ వెంకటేష్. రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes రన్ టైంతో ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ లైక్ ఎమోషనల్ అడ్వెంచర్ డ్రామాస్ విత్ రొమాన్స్ అండ్ మ్యూజిక్. బట్ మూవీ పర్ఫెక్ట్ అనిపించే లెవెల్లో అయితే ఉండదు, కొంచెం న్యూ కమర్ సినిమా ఫీల్ ఇస్తుంది. సో స్టోరీ బేసిక్ లైన్ విషయానికి వస్తే మూవీలో హీరో కాడా అనే క్యారెక్టర్ హంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. లవ్, ఎమోషన్స్, అడ్వెంచర్ జర్నీ వల్ల తన లైఫ్ కంప్లీట్లీ మారిపోతుంది. రొమాన్స్, యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ మూమెంట్స్ మిక్స్ చేసి స్టోరీ నడుస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టడానికి ట్రై చేశారు. సో ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఆల్మోస్ట్ కంప్లీట్ న్యూ టీమ్ తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డెబ్యూట్ హీరో లాగా అయితే అసలు అనిపించలేదు గైస్. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ గా చేశాడు. సో చిక్కమంగళూరు సైడ్ సీనరిక్ లొకేషన్స్ లో చూస్ చేశారు కాబట్టి చాలా బాగా మూవీస్ వచ్చింది గైస్. ఆ చిక్కమంగళూరు సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ అటెంప్ట్ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఫీల్ ఇస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ సర్ప్రైజింగ్లీ డీసెంట్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మూవీకి సపోర్ట్ చేశాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. సీనిక్ విజువల్స్ చాలా గుడ్ థియేట్రికల్ ఫీల్ ఇస్తాయి. సో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. సో స్టోరీ కొన్ని ప్లేసెస్ లో ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ అన్ని స్ట్రాంగ్ గా ల్యాండ్ అవ్వలేదు. సో రన్ టైం వచ్చేసి కొంచెం లెంతీ ఫీల్ ఇస్తుంది. సో మ్యూజిక్ అనేది ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్. రతుని సాంగ్ ఆడియన్స్ కి చాలా కాచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కి చాలా ఎలివేట్ చేస్తుంది. కెమెరా వర్క్ అండ్ ఫారెస్ట్ విజువల్స్ నేచురల్ గా ఉంటాయి. యాక్షన్ మాత్రం కొరియోగ్రఫీ డీసెంట్ గా అనిపించింది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మేజర్ ఎడల్ కంటెంట్ ఏం లేదు గైస్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వైలెన్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో మోస్ట్లీ కంఫర్టబుల్ గా చూడొచ్చు. సో అడ్వెంచర్ ప్లస్ రొమాన్స్ ప్లస్ ఎమోషనల్ డ్రామా ఇష్టమైతే ట్రై చేయొచ్చు. మాస్ కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓటీటీలో వాచ్ చేస్తే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించే టైప్ సినిమా ఇది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఫ్రెష్ అటెంప్ట్ విత్ గుడ్ మ్యూజిక్ అండ్ విజువల్స్. స్ట్రాంగ్ మాస్టర్ పీస్ కాదు, బ్యాడ్ సినిమా కూడా అసలు కాదు. ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లో పెట్టుకొని చూస్తే డీసెంట్ థియేట్రికల్ ఆర్ ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.